వార్తలు చూడండి కొంచెం. ఎక్కడో కాశ్మీర్లో జరిగింది, తన అని ఎవరో లేకుండా కాల్చి పారేశారు. ఇప్పుడు చూస్తే ఎక్కడికెక్కడ దాకా వచ్చారంట. ఎటు వచ్చారు అమ్మా? మీ కొంపలకి విజయవాడ తగలబడ్డారంట అమ్మా, హైదరాబాద్ అంట, చార్మినార్ దగ్గర అంట అమ్మా, ఎక్కడ బస్ స్టాండ్ ఉందో, రైల్వే స్టేషన్ ఉందో, రైల్వే స్టేషన్ దగ్గర ఇళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళకి ఇంటి కాపుదల కావాలి. ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలంటే త్వరగా వెళ్ళిపోయి చికెన్ అన్నీ తెచ్చేసుకొని అటు ఇటు తలుపులు వేసుకొని తాళాలు వేసుకుందామని కాదు. ఏం చేయాలంట? తెచ్చుకోండి, తినండి, కానీ కొద్దిగా ఇంట్లో ఇద్దరున్నా, ఒక్కరున్నా, ముగ్గురున్నా ఆరాధన అయిపోయినాక వెళ్ళి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే, ఎస్తేరు ప్రార్థన చేస్తే శత్రువైన హామాను దొరికాడా లేదా? శత్రువైన హామాను అంతమైపోయాడా లేదా? కనుక మన దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని నా ప్రభువే అని చేయాలి. అధికారులు ఎప్పటి నుంచో ఎతుకుతున్నారు, వాళ్ళ కంటికి కనపడట్లా, కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. అన్యంపు నువ్వు ఎరగని అండి. చూసారా వార్తలు? చూసారండి, భార్య భర్త పిల్లలిద్దరు కలిసి వెళ్ళి మంచి ప్రభుత్వమే బాగానే ఉంది కదా అని వెళ్ళారంట కాశ్మీర్కి. ఆమె ఇస్తున్న సాక్ష్యం, ఆమె ఇచ్చే మాట ఏమంటుంది తెలుసా? 5 రోజుల ప్రయాణానికి జీవితమే నాశనమైంది, లైఫ్ అంతా పాడైపోయింది. 2 పిల్లలండి, భార్య కాలుస్తున్నారంట. సరే మన ఇద్దరం ఇలా కింద బోర్లగా పడుకుని పోదాం, వాళ్ళే దాటి వెళ్ళిపోతారని చెప్పాడంట భర్త. అందుకని కదలకుండా 2 బోర్లుగా నేల మీద పడుకున్నారంట. కాసేపుడికి ఆమె వేసుకున్న బట్టలన్నీ తడిచిపోతున్నాయి అంట. ఏంటి ఇంత తడైపోతుంది అని చేపెట్టి ఆమె చూస్తే బ్లడ్, చూస్తే ఆ భర్తను కాల్చేశారు, భర్తను చంపేశారు. ఇంకేం చేయాలి అర్థం కాని పరిస్థితి. పిల్లలిద్దరు ఏడుస్తున్నారు. మేము కళ్ళారు చూసామండి మా నాన్నగారిని కాల్చటం. ఎంత ఘోరంగా ఉన్నాయో వార్తలు తెలుసా? హ్యాపీగా నిద్రపో, మాకు నిద్రపో, కానీ కొంచెం భారంతో ప్రార్థన చేయి. హాస్పిటల్ కాపుదల. దేశంలో ఉన్న స్కూళ్ళు చాలామంది అంటున్నారు, మళ్ళీ స్కూల్కి సెలవు వచ్చిందండి, లేకపోతే పసిపిల్లలను కాల్ చేసేవాళ్ళని. ఇప్పుడు ప్రైవేట్ క్లాసులను పెడుతున్నారు, ఎగస్ట్రా క్లాసులను పెడుతున్నారు, అప్పుడే పాఠాలు స్టార్ట్ చేసేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కళ్ళ కాపుదల కోసం చేయండి. ఇప్పుడు సెలవులు వచ్చేసాయి, ఆ ఊరు వెళ్ళిపోదాం, ఈ ఊరు వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్లో పొంచున్నారంటున్నారు. రైల్వే స్టేషన్ వాళ్ళ కోసం ప్రార్థించండి. బస్ స్టేషన్లో పొంచున్నారంటున్నారు. అండి ఎప్పుడు బస్సు వస్తుందని ఎక్కటమే తప్ప ఏ బస్ దగ్గర ఎవరున్నారు, ఎవరిని నమ్ముతాం? అందుకనే జాగ్రత్త. హాస్పిటల్, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కుటుంబాలు, ఎక్కడ గుంపు సైన్యం ఉందో, ఎక్కడ మార్కెట్లు ఉన్నాయో ప్రతి చోట పొంచారు అని చెప్తున్నారు అధికారులు. కనుక నీ ఇష్టం వచ్చినట్టు నడక ఆపి కొద్దిగా జాగ్రత్తగా నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు క్షేమం అనుగ్రహించునుగాక.